ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఇలాంటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు, ఇంత గొప్ప తరుణాన్ని దేవుడు మరొకసారి మనకిచ్చాడు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, వచ్చిన వారందరినీ దీవించండి తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. వాతావరణాన్ని మీ చేతిలో ఉంచుకోండి తండ్రి. ప్రతి విషయంలోనూ నీ కాపుదల మాపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా కూడి వచ్చిన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఎక్కడ ఒక్కరిద్దరు నా నామంలో కూడుతారో వారి మధ్యలో నేనుంటానని ప్రభా నీ వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మా మధ్యలో నీవు ఉన్నావని నమ్ముచూ ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా, ప్రతి ఎటువంటి విషయాలతో వచ్చారో, ఎటువంటి అవసరతలో వచ్చారో, ఎటువంటి పరిస్థితిలో వచ్చారో ప్రభా, మనుషులుగా మేము ఎరగకపోవచ్చు కానీ తండ్రి, అన్ని ఎరిగిన దేవుడవు తండ్రి, అందరి గురించి తెలిసిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు సమస్తము చేయగల సామర్థ్యము గల దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అన్నీ కూడా నీ హస్తగతమే తండ్రి. ప్రభా, నీ చేత్తో చేసినవి తండ్రి, నీవు రూపించినవి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అందును బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ప్రతి విషయంలోనూ ప్రభా, పాటలను, స్తుతి ఆరాధనలోను ప్రభా, అలాగే ప్రభా షార్ట్ మెసేజ్లోను ప్రభా, అలాగే మెయిన్ మెసేజ్లోను, బల్ల ఆరాధనలోను ప్రభా, ఆరాధనలో నీవు తోడుగా ఉండమని ప్రతి విషయము మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా, ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. మన దేవుని ప్రేమ తల్లిని మించిందండి, లోకాన్ని మించిందండి. అంత గొప్ప ప్రేమ ఉన్న మన దేవుడు, అందుకే ఆయన మనము నిత్యం నేను స్తుతిస్తాం తండ్రి అని మనందరం కలిసి ఆయన స్తుతించుకుందాం. నిత్య ప్రేమతో నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యం నీతోనే జీవింతు, సత్య సాక్షిగా జీవింతు, నిత్యం నీతోనే జీవింతు, సత్య సాక్షిగా జీవింతు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, ఏకరక్షకుడు యేసే,
రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందముతో నీకే అర్పింతును. నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్, నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్. మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగ పాడి, ఆరాధింతును సాష్టాంగ పాడి, స్వర్గ రాజ్యములో యేసు సత్య దైవము యేసు. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందముతో నీకే అర్పింతును. నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందముతో నీకే అర్పింతును. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. దయచేసి కూర్చుందాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ఒక 2 నిమిషాలు షార్ట్ మెసేజ్ చెప్తున్నామండి. ఈ సమయంలో కీర్తనలు 107వ కీర్తన, 107వ కీర్తన 9వ వచనం అండి. 9వ వచనం ఒకసారి చూద్దామండి. ఏం చేశాడంటే అండి మన దేవుడు, ఆశగల ప్రాణము. ఇక్కడ మనము ఈ లోకంలో మనం ఎన్నో ఆశలు చూస్తూ ఉంటామండి. ఆయన ఏం చేస్తా అంటే మొట్టమొదటిగా ఆశగల ప్రాణాలని. మనకి ఎలాంటి ఆశలు ఉంటున్నాయండి ఈ లోకంలో? కాకపోతే మనం లోకపరంగా చూస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి నా పిల్లలు ఇది కావాలి, నేను ఈ ఇల్లు కట్టుకోవాలి, నాకు అంత బ్యాలెన్స్ ఉండాలి, నేను అంత సమృద్ధిగా ఉండాలి, ఇలాంటి ఆశలు మనలో ఉంటున్నాయి. కానీ అంతకు మించిన ఆలోచనలు మనకి ఇంకా వేరే రావండి ముందుగా. కానీ మనం మొట్టమొదటిగా మనకు రావాల్సిన ఆశ ఏందండి? ఆధ్యాత్మికమైన ఆశ, దేవుని కొరకైన ఆశ. ఈ లోకంలో ఈ వీటితో పాటు ఇంకే ఉంటాయండి, ఇంకా వేరే ఆశలు కూడా ఉన్నాయి. అత్యాశ, మనకు మించిన ఆశలు. నాకు అది కావాలి, నేను ఇది కావాలి, లేదా దురాశ. అత్యాశ లేకపోతే మనుషులకు ఉండేది దురాశ. ఈ రెండింటి మించింది ఇంకేం ఉండదు. ఉంటేనేమో మనకు అతిగా ఆశలు ఎక్కువైపోతాయి,
లేకపోతేనేమో వాళ్ళు చూడు వీళ్ళు చూడు, ఇక దురాశలన్నీ. వాళ్ళ దగ్గర ఏం దోచుకుందామా, వీళ్ళ దగ్గర ఏం దోచుకుందామా, అవతల వాళ్ళని ఏం చేద్దామా, అవతల వాళ్ళని ఎలా పడగొడదామా, ఇలాంటి దురాశలే ఉంటాయి మనలో. కానీ మనకు కావాల్సింది ఏంటండి? దేవుడిని గురించిన ఆశ. అప్పుడైతే ఏం చేస్తాడంటే ఆయన ఆశలను ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. న్యాయమైన ఆశలు, మనకు ఆయనను కోరుకునే ఆశలు, మనం సమృద్ధిగా ఆయనను అడగాల్సిన ఆశలు, అవి ఎప్పుడైతే మనం ఆయనను అడుగుతామో అప్పుడు ఆయన వాటిని తృప్తిపరుస్తాడు. దేవుని కొరకైన ఆశ లేదా తృష్ణ. దేవా, నీవు నాకు కావాలయ్యా, నీ సన్నిధిలోకి నేను రావాలయ్యా, నీ సన్నిధిలో నేను గడపాలయ్యా అని ఎలాగైతే దావీదు మహారాజు అడుగుతాడు చూడు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం. అలాంటి కోరికలు మనకు కావాలండి, అలాంటి ఆశలు మనకు కావాలి. ఈ లోకమైన ఆశలు అవి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వెంబడి మనం పూర్తూ ఉన్నప్పుడు ఆ అభివృద్ధి, ఆ ఆశలన్నీ దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. ముందు ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఆయనను ఆధారపడి ఆయన మీద ఆశ కలిగిన ప్రాణంతో ముందుకు సాగుతామో అప్పుడైతే దేవుడు మిగిలిన ఎన్నిటిని తృప్తిపరుస్తాడు. మనను ముందుగా మనం ఆత్మీయంగా తృప్తి పడ్డామనుకోండి, లౌకికమైన ఆలోచనలు, ఈ ఆశలన్నీ మనకు తుచ్చంగా కనపడుతుంటాయి. ఎప్పుడైతే దేవుని మీద గోల్ కలిగి ఉంటామో ఇవన్నీ లోకపరమైనవన్నీ ఇవన్నీ వ్యర్థము, ఈ రోజు ఉండి రేపు పోయేవి. ఇవన్నీ ఉన్న కానించి, నాకున్న కానించి ధనము, ఈ ఐశ్వర్యము, ఇలాంటి ఆశలు నాకున్న కానించి నాకు ఇక్కడ ప్రశాంతత లేదు, నాకు ఇక్కడ మనశ్శాంతి లేదు. ఇలాంటి శాంతి మనశ్శాంతి లేని ఆశలు కలిగి మనకెందుకు దేవుడు అడుగుతున్నాడు. మీరు తృప్తిగా ఉండాలనుకుంటున్నారా? మీరు సంతృప్తి కలిగి ఉండాలనుకుంటున్నారా? మీరు జీవంతో ఉండాలనుకుంటున్నారా? అప్పుడు మీకు ఎలాంటి ఆశలు కావాలంటండి? ఆధ్యాత్మికమైన ఆశలు, నా కొరకైన ఆశలు, దేవుని కొరకైన ఆశలు, దేవుని కలిగి ఉండాలనే ఆశలు. ఇలాగే ఒక్క నిమిషం అండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25 నుంచి ఒకసారి అండి, 25 నుంచి చదువు మొత్తం ఉందండి. అయితే మనం 28వ వచనం చూద్దాం. దీని ప్రొలాంగింగ్ 25 నుంచి ఉంటుందండి. ఏం కోరాడంటే అండి ఇక్కడ యేసు ప్రభు గారిని, ఆయనతో పాటు ఆ ఓడలో ఎంతోమంది ఉన్నారండి. ఆయన 12 మంది శిష్యులు ఆ ఓడలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భయభ్రాంతులైపోయి వాళ్ళంతా దయ్యమేమో భూతమేమో అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? యేసుప్రభు గారు ఆ నీళ్ళ మీద నడిచొస్తూ ఉన్నారు. అప్పుడేమన్నాడు దేవుడు? అంతకుముందు ఉంటాడు, ఒక వచనంలో చూడండి, 27వ వచనం. ఆయన వెంటనే యేసు నేనే, భయపడుకొని వారితో చెప్పగా. అంతకుముందు వాళ్ళంతా భయపడుతున్నారండి దాని మీద. వాళ్ళందరూ ఉండి ఓడలో అది అతలాకుతలం అయిపోతుంది. దాన్ని మీద యేసుప్రభు గారు అర్ధరాత్రి వేళ నడిచొస్తున్నారు మేఘం తెల్లని వెలుతురులో. మిగిలిన వాళ్ళందరూ చూసి ఈయన భూతమో ఇంకేదో అనుకొని అందరూ భయపడిపోతూ వణికిపోతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు గారు అన్నారు, నేనే, భయపడకుడి. కానీ అక్కడ చూసి వాళ్ళందరూ చూశారు, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారే అంతమందిలో ఎవరికైనా ఆశ వచ్చిందా? ఒక్క పేతురుకే కలిగిందండి. ఏమని? అయ్యా ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడు. ఇలాంటి కోరిక అండి, దేవుని చేరాలన్న కోరిక. అక్కడ ఎంతోమంది ఉన్నారు ఆ గుంపులో, కానీ ఎవ్వరికి ఆ కోరిక కలగలేదు దేవుని చేరాలని. ఆయననే మన దగ్గరకు వస్తున్నాడు, ఇంకా మనం ఎందుకు వెళ్ళాలని కాదు అంటుంది వాళ్ళందరికీ. లేకపోతే ఏమో ఇంత వెలుగులో ఉన్నారు, ఇలా ఉన్నాడు, ఈయనెవరో అనుకుంటుండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారు, వాళ్ళందరితో ఆయన స్వరం ప్రతిరోజు ఆయన ప్రొద్దున లేచిన కానీ వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే ఆయన కలిగిన కోరిక ఏందండి? నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడు. ఇలాంటి కోరిక అండి, దేవుని చేరాలన్న కోరిక. అలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. అలాగే మనం ఈ ఆధ్యాత్మిక లోకంలో ఎన్నో చూస్తూ ఉంటామండి. వాటన్నిటిలోనూ ఎన్నోసార్లు ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నోసార్లు పక్క వాళ్ళని చూసి పడిపోతూ ఉంటాము. లేకపోతే పక్క వాళ్ళు ఎదిగిపోతూ ఉంటే వాళ్ళని చూసి మనం కుమిలిపోతూ, ఇలా మనకు ఎందుకు జరుగుతోంది, మనకే ఎందుకు జరుగుతోంది అంటే దేవుడి వెంబటి దేవుడి దారి ఎలా ఉంటుందండి? సులువైనది కాదండి, ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఇప్పుడు హైవే లాంటివి కాదండి అవన్నీ.
ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసాం కదా, మట్టి రోడ్లు, గతుకుల రోడ్డు, అలాంటి రోడ్లు అనమాట. మెల్లగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలంటే అలాంటి ఈ నిదానంగా వెళ్ళటం అనుకుంటున్నాం, కానీ మనం వెళ్ళే దారి సరైందా కాదా అనుకుంటున్నాం. ఇప్పుడు హైవే మీద 100 మీద 150 మీద కొడతాం, తర్వాత పోయి ఎక్కడ కొడతామో, ఏ హాస్పిటల్లో ఉంటామో తెలియదు. కానీ అప్పట్లో ఇన్ని యాక్సిడెంట్లు ఉన్నాయండి మనకు చిన్నప్పుడు? ఎప్పుడు లేవు. కానీ ఇప్పుడు అన్నీ వేగమే, అన్ని వేగమే. అత్యాశ కూడా అలాగే ఉందండి. అత్యాశ అనర్థానికి చేటని ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుంది, అన్నిటి కోసం వేగిర పడుతూ ఉంటాం, అన్నిటి కోసం మనం పరిగెడుతూ ఉంటాం, అన్ని నిమిషాల మీద ఈ టైం పెట్టుకున్నానా, ఈ టైంకి నాకు ఇది అయిపోవాలి, ఈ టైంకి నేను ఇది అవ్వాలి, ఈ టైంకి నేను అనుకుంటూ ఉంటాం. మనం షెడ్యూల్ వేసుకుంటూ ఉంటాం, ఒక టైం టేబుల్ లాంటిది. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం వెళితే ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆయన సంతృప్తినిచ్చే దేవుడు. ఇక్కడ ఒకసారి మళ్ళీ యోహాను 14వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. చివరిగా 14:6 ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఇంకా చూడండి, 8వ వచనం వరకు చదవండి. ఉమ్, 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 ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఆగుదామా. ఏమన్నాడండి ఇక్కడ ఫిలిప్ గారు చివరిలో? తండ్రి, తండ్రిని మాకు చూపుము, ఇంకేమొద్దయ్యా మాకు, ఆ తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపు. అలాంటి కోరిక కోరాడు. అంతకుమంది ఇప్పుడు ఆయనతో పాటు అంతమంది అంతకుముందు దేవుడు యేసు ప్రభు గారు అక్కడ దినమెల్లా అక్కడంతా బోధిస్తూనే ఉన్నాడు. ఎంతో మందికి ఎన్నో చెప్తూనే ఉన్నాడు. నా రాకడ వస్తుంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడ నా తండ్రి దగ్గర మీద అందరికీ సిద్ధం చేస్తానని ఆయన శిలువ గురించి కానీ మిగిలిన వారన్నిటి గురించి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. అయితే అక్కడ అంతమంది ఉన్నప్పటికీ అక్కడ ఏమంటున్నాడు, మిగిలిన వారికి ఆ గ్రహింపు రాలేదు. ఏమని? దేవుడు ఇంతగానని చెప్తున్నాడు, అయితే ఆ తండ్రి ఎవరు, ఆ తండ్రి ఎవరు, మీరు తండ్రిని చూడలేరన్నాడు కదా అక్కడ. నేను తప్ప, నా వెంబడి ఉన్నవారు తప్ప ఇంకెవరు తండ్రిని చూడలేదన్నప్పుడు ఫిలిప్ గారు ఏమంటున్నారు, ఆ తండ్రిని మాకు చూపు దేవా అన్నాడు. అయితే అక్కడ ఏమంటాడు దేవుడు, ఉమ్, 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 అది ఏమన్నాడు, ఈ ఫిలిప్తో అంటున్నాడు. అక్కడ మిగిలిన వారితో వాళ్ళకి అసలు ఏ ఆలోచన రాలేదు. అంతమంది ఉన్నా కానీ వాళ్ళకి అసలు ఏ ఆలోచన రాలేదు, ఎలాంటి రాలేదు. అక్కడైతే ఫిలిప్ గారికి వచ్చిన ఆశ ఏంది? తండ్రిని చూడాలన్న ఆశ. అలాంటి ఆశ మనం కలిగి ఉంటున్నామా? మనం దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటున్నామా? ఈ లోకంలో మనం ఏదేదో చూడాలనుకుంటాం. ఈరోజు ఇది చూడాలి, రేపు అది చూడాలన్న ఆశ కలిగి ఉంటాం. అయితే తండ్రిని చూడాలన్న ఆశ ఎంతో గొప్ప ఆశ. దావీదు మహారాజు చిన్నతనంలో తన ఇశ్రాయేలులను ఆ గొలియాతు ఎన్నో దూషణలు చేస్తూ ఉన్నప్పుడు అతన్ని చంపాలన్న కోరిక, బలమైన ఆశ కలిగి ఉన్నాడు. వెళ్ళి సౌలు రాజును అడిగితే ఏమన్నాడు, నువ్వు చిన్న పిల్లాడివే, నీకేమవుతుందని అందరి హేళన చేశారు, పంపించారు. అయితే అతను చెప్పాడు, దేవా, రాజా, నేను నా గొర్రె మందలకి ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు వాటిని చీల్చి చెండాడాను. అలాంటి వాడిని నేను చేయగలను, నాకు ఒక్క తరుణం ఇచ్చి చూడండి అని ఆశగా ఆయన ప్రాధేయపడ్డాడు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో అలాగే దేవుణ్ణి అడుగుదాం, దేవా, నీవు ఒక్కసారి నన్ను కాపాడయ్యా, ఒక్కసారి నిన్ను చూసే ఆశ నాకు కలిగించయ్యా అని మనందరం ఆయన ప్రార్థనాపూర్వకంగా ఆయన ప్రార్థించుకుందాం. ఇంత గొప్ప తరుణాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత ఆరంభంలోకి వెళ్దాం. మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రభావ నీవు మాట్లాడావయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ వాక్యం ద్వారా చెప్పావు తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాలం సమయంలో ప్రభా, మేమందరం నిన్ను చూడాలి, నీ సన్నిధిలో గడపాలి, నీతో ఉండాలి ప్రభా, నిన్ను చూడాలని ఆశతో వచ్చామయ్యా ప్రభా. నీవు తృప్తిపరిచే దేవుడు అవుతండి, మా మనసులో ఉన్న ప్రతి ఆశ నెరవేర్చే దేవుడు అవుతండి. నీ మీద ఆధారపడినప్పుడు, నీ వైపు చూసినప్పుడు ప్రభా, నీవు అన్ని విషయాల్లోనూ ప్రభా మాకు మాదిరిగా ఉండి ప్రభా మాకు నడిపిస్తూ ప్రభా నీ మీద ఆధారపడుతూ ముందుకు సాగేవారిగా మమ్మల్ని చేసినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డ ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. దయచేసి నిల్చుందామని. మన దేవుడు అంటే
మేలు చేయక ఉండలేని దేవుడు అండి. ఆయన ఎన్ని మేళ్ళు ఇస్తున్నాడండి మనకు. అలాంటి మేలు కలిగిన మనము ఆయనని మనస్ఫూర్తిగా, అందుకే నేను కూడా నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా అని ఈ ఉదయకాల సమయంలో ఆయనతో అందాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం
కోపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవును కదండి, మన దేవుడు మేలు చేయక ఉండలేని దేవుడు అండి. ప్రతి విషయంలోనూ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన మేలునండి. అంత మేలులు పొందిన మనము కూడా మనం ఆయనను ఆరాధించకుండా ఎప్పుడూ ఉండొద్దండి. ఆయన చేసిన మేళ్లను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం ఆయనను ఆరాధించే వారిగా మనం చేసినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు దేవుడు మనకిచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. పాపంలో పడి ఉన్నప్పుడు ప్రభా నీవు లేదువని అవుతండి. ఇదిగోనైనా ప్రభా పశ్చాత్తాపం కలిగినప్పుడు ప్రభా నీవు ముట్టవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా ముందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా లోకంలో పడి ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రభా నీవు మమ్మల్ని నీ అక్కను చేర్చుకున్నావు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు
స్థుతులు చెల్లిస్తుందండి. ఇంతవరకు ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ కూడా దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభు నీ దాసుని ద్వారా వాక్యం వినబోచుండగా తండ్రి, నీ దాసుని బలంగా వాడుకోండి తండ్రి. మా అందరినీ ముట్టండి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పాయించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనములు. కీర్తనల గ్రంథము 42వ కీర్తనలు 42, సామ్ 42. బుక్ ఆఫ్ సామ్ 42. 1-2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 1 and 2. We'll read it together, verses 1 and 2. 1-2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. Psalm 42, verses 1 and 2. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. చాలు. దేవుని యొక్క భక్తులు ఆ భక్తుడికి ఉన్నటువంటి ఒక ఆశను ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు దాకా మనం ఆశను గురించి కూడా విన్నాం. మనం ఆశపడుతూ ఉంటామని. ఆల్ ఆఫ్ us will have certain desires, right? Without desires man cannot live, right? ఆశలు అనేవి లేకుండా మనిషి జీవించలేడు. ఏదో ఒక ఆశ అనేది ఉంటుంది కదా, ఇన్ ఎనీ యాంగిల్. ఏదో ఒక రకంగా ఏదో కోణంలో చూసుకుంటే మ్యాన్ లివ్స్ బై ద డిజైర్స్. అంటే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక లేకపోతే ఆశ అనేటువంటిది మనిషిని ఏం చేస్తుందంటే జీవించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ద సామిస్ట్ ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు, దుప్పి నీటి వాగుల కొరకు. దుప్పి అంటే మనకి తెలుసు, అది జింక అంటాం, డీర్ అంటాం కదా. సో అది వాటి యొక్క అరణ్య ప్రాంతంలో, అడవుల్లో జీవిస్తూ ఉంటుంది. ఎక్కువగా లోపల చెట్లు బాగా ఉన్న చోట. అయితే నీటి కోసము అది ఎక్కువగా ఎదురు చూస్తూ ఆశతో స్వచ్ఛమైన నీటి కోసము పరుగులు తీస్తుంట. ఆ నీటి కొరకు అది చాలా తాపత్రయపడుతుంది. దానికి ఉండేటువంటి ఆశ, ద డిజైర్ ఇట్ హ్యాస్ ఈజ్ అ స్ట్రాంగ్ డిజైర్. ద డీర్ ఫర్ ద వాటర్. ఆ యొక్క దుప్పి నీటి కొరకు బలమైన ఆశ కలిగి ఉంటుంది. ఎలాగంటే, ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఇలిస్ట్రేషన్, ఒక ఉదాహరణతో చెప్పాలంటే, ఒక త్రాగుబోతుడు ఉన్నాడు అనుకోండి. an alcoholic addict. By every day somehow he want to drink that, right? ఏదో ఒక విధంగా దాన్ని తాగాలి అని ఒక డిజైర్ ఉంటుంది, రైట్? సో ఆ డిజైర్, తాగబోతుకున్నటువంటి వాడికి ఆ డిజైరు, నో మ్యాటర్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ కమ్స్ ఫర్ ద డే, స్టిల్ ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, somehow he try to reach and get it, right? ఏదో ఒక విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ట్రావెల్ టు సమ్ అదర్ న్యూ ప్లేస్ ఆల్సో, కొత్త ప్రదేశాలకు వెళ్ళినా కూడా దే విల్ ఎంక్వైర్ అబౌట్ ఇట్. వేర్ ఆర్ ద బార్ షాప్స్ హియర్ నియర్ బై, వైన్ షాప్, ఏమన్నా దగ్గరలో వైన్ షాప్లు ఉన్నాయా అని. బికాస్ దే హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్, రైట్? ఆ బలమైన కోరిక, రైట్? ఆ బలమైన కోరిక ఏం చేస్తుందంటే, ఆశ ఏం చేస్తుందంటే అది కావాలి అనుకోండి, రైట్? సో అట్లాగా ఇక్కడ సామ్ 42 కీర్తన 42:1 కూడా దుప్పి కూడా అంట నీటి వాగుల కొరకు. ఎందుకంటే అది నీటితోనే ఎక్కువగా తన యొక్క ఆశను, సంతృప్తిని చెందుతూ ఉంటుంది అనమాట. సో ఆ నీటి వాగుల కొరకు ఆశపడుచున్నది అని చెప్పి, దేవా అలాగా నీ కొరకు నా ప్రాణము, నా హృదయం, అవన్నీ కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ప్రాణము, హృదయము, నా లోపల ఉన్నటువంటి మన యొక్క స్పిరిట్, ఆత్మ, ఇవంతా ఒక రకమైనటువంటి కాంపౌండ్ నేమ్స్తో చెప్పబడింది. ఏంటంటే ఆశపడుతుంది ఇదంతా. ఎందుకంటే నీ కొరకు నా ప్రాణము, హృదయం అంతా కూడా ఏం చేస్తుందంటే తృష్ణగొనుచున్నది. బాగా డీప్ డిజైర్ని ఆ తృష్ణ అనే పదంతో వాడారనమాట, రైట్?
ప్యాంటెత్, డీర్ ప్యాంటెత్ ఫర్ ద వాటర్ అన్నట్లు, అంటే చాలా కోరికతో ఉన్నట్లు. సో టుడే వాట్ అబౌట్ అస్? మన యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయి? వాట్ ఆర్ అవర్ డిజైర్స్ అండ్ హౌ దే ఆర్? ఈ డిజైర్స్, మన కోరికలు అనేటువంటివి, ఇగో ఈ భక్తుడు లాగా, అయ్యా నీ కొరకు నా ప్రాణము ఒక కోరికతో ఉన్నది, ఆశతో ఉందని చెప్పగలుగుతుందా? లేకపోతే మన హృదయం అనేటువంటిది అలా చెప్పట్లేదా? ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది చూడండి, మాథ్యూ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూ 6:21, మత్తయి 6:21. నీ ధనం ఎక్కడ ఉండునో, సో వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి ఆల్సో, రైట్? ఎక్కడైతే నీ ధనం ఉంటుందో, అంటే కొందరికి ధనం అంటే ఏంటంటే అఫ్కోర్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద మనీ. ధనం అంటే కొందరికి డిఫరెంట్ ఉండొచ్చు కదా, డిఫరెంట్ వేస్. బట్ ఆ హృదయం అంతా అక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా సినిమా పిక్చర్లు ఉన్నారనుకోండి, హృదయం అంతా కొత్త సినిమా వచ్చిందంటే సినిమా. నేను మెనీ ఇయర్స్ అగో, ఆల్మోస్ట్ దట్ వాజ్ ఇయర్ 2005 అనుకుంటా, ఐ వాజ్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో. అక్కడ మినిస్ట్రీ చేస్తా ఉన్న టైం అది. నేను బైబిల్ స్టడీస్ పెడతా ఉండేవాడిని. ఆఫ్టర్నూన్ ఒక బైబిల్ స్టడీ ఉంది, నేను వెళ్ళాను. ఐ యూస్ టు డూ దట్ బైబిల్ స్టడీ. ఒక లేడీ వచ్చింది, బ్రదర్ ప్లీజ్ చేంజ్ ద టైమ్ ఫర్ దిస్ బైబిల్ స్టడీ అని అడిగింది. నేను ఎందుకమ్మా అన్నా, నో దిస్ సేమ్ టైమ్ మై ఫేవరెట్ సీరియల్ ఈస్ కమింగ్. నాకు ఇదే సమయానికి ఫేవరెట్ సీరియల్ వస్తుంది. ఈ బైబిల్ స్టడీకి వస్తుంది కానీ హృదయం అంతా అక్కడ ఉంటుంది. బైబిల్ స్టడీ ఇక్కడ ఉంటుంది, హృదయం అంతా ఎక్కడ ఉంది? సీరియల్ మీద ఉంటుంది. అందుకే ఆమె ఏమంటుందంటే, ఇక్కడ మనసు పెట్టలేకపోతున్నాను బ్రదర్, ఇక్కడికి వస్తున్నాను కానీ మనసు పెట్టలేకపోతున్నాను బ్రదర్ అన్న. నేను రావద్దు, నీకోసం నేను బైబిల్ స్టడీ టైం చేంజ్ చేయను, కానీ నువ్వు రావద్దు. నీకు దేవుడు కావాలా, సీరియస్ కావాలా, నువ్వు సీరియల్ కావాలా, నువ్వు డిసైడ్ చేసుకో. ఏం పాస్టర్ గారు మీరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే, ఎస్ నేను గట్టిగా, నా దగ్గర ఎవరు స్నేహం ఎక్కువ కాలం నాతో ఎవరు జర్నీ చేయలేరు, ఎందుకంటే నేను కొద్దిగా రఫ్గానే ఉంటాను అని చెప్పానమాట. అంతేలే, మీరు పాస్టర్లో మీకేం బాగా ఏమని సార్, ఏదో సరదా కోసం కొద్దిగా చూస్తున్నాను అంటే, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ హార్డ్. సో ఇక్కడేమో నీ హృదయం ఎక్కడ ఉంటుందంట? నీ ధర్మం దగ్గర. కొందరికి సీరియల్ మీద ఉంటుంది, కొందరికి కొత్తగా సినిమా ఉంటుంది, ఇంకా ఇప్పుడు కొంతమంది క్రికెట్ జరుగుతుందంటే క్రికెట్ మ్యాచ్ మీద ఉంటుంది. వన్స్ ఐ రిమెంబర్, ఐ రెడ్ లాంగ్ ఎగో, ఫుట్బాల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉందని చెప్పి there was a church, they canceled the service. Not here, in foreign, I read in the news, in abroad. ఒక చర్చి వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉందని చెప్పి ఏం క్యాన్సిల్ చేశారు? అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? అంతకన్నా దుర్మార్గం ఇంకేముండదు అనుకుంటా. ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసము వాళ్ళ ఫేవరెట్ టీం ఆడుతుందని చెప్పి, సో ఆ ఫేవరెట్ టీం ఆడుతుందని చెప్పి వాళ్ళు, అంటే నేను అది న్యూస్ చదివినప్పుడు వాళ్ళకి నాకు బాధ. నేను అనుకున్నాను, చూసారా ఎంత మనుషులు యొక్క ఆశలు ఎట్లయిపోయినాయి. బట్ ఏమని ఉందంటే, అయ్యా నా ప్రాణం నీ కొరకు. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని మీద ఉన్నామనుకోండి, హృదయం అంతా నిజంగా, అయ్యో ఈరోజు నేను ఆరాధన మిస్ అయ్యానే, వాక్యం ఏముందో ఈరోజు, అయ్యో దేవుని పాటలు ఏ విధంగా మిస్ అయిపోయానే, ఆరాధన చేయలేకపోయానే, బలలో పాల్గొనలేకపోయానే. అలా ఉండాలి హృదయం, రైట్? అలా కాకుండా పర్వాలేదులే ఒక్క సండే వెళ్ళకపోతే ఏమైందంట, ఒక్కసారి ప్రేయర్ చేసుకోకపోతే ఏమైందంట, పెద్దగా మనకేం ప్రాబ్లం లేదు లేకుండా. బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్? యాక్చువల్లీ దేవుడు, వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ డిజైరింగ్ ఫ్రమ్ అస్ ఆల్సో అంటే, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, వాట్ ఈస్ గాడ్ డిజైరింగ్ ఫ్రమ్ అస్. డ్యూటరానమీ చాప్టర్ 6, అల్టిమేట్ డిజైర్, వాట్ ఈస్ గాడ్స్ డిజైర్. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో నువ్వు ఏదైనా గ్రాండ్గా దేవునికి ఏదైనా చేయగలవు అంటే దట్ ఈస్ ఓన్లీ దిస్ వన్, వర్స్ 5, డ్యూటరానమీ 6:5, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. 6:5, ద్వితీయోపదేశకాండం 6:5. దట్స్ ఇట్, అంతే. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఇగో ఈ పూర్ణమైన హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించి, అంతే చాలు. సో మనం ఏం కావాలని కోరుకోవాలి? ఇన్ అవర్ డిజైర్స్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ డిజైర్ దట్ ఐ షుడ్ లవ్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్. నా దేవుణ్ణి నేను పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని కోరుకోవాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. సో నిజంగా ఒకసారి ఆ పూర్ణ హృదయంతో ప్రేమించడం అనేది అర్థం చేసుకుంటే, when you understand that loving with all our heart God,
అది నిజంగా ఏం చేస్తుందంటే మనల్ని దేవుని యొక్క ఆ కనెక్షన్లో నుంచి మన మనసును అంత తొందరగా తప్పించదు. వి కెనాట్ బి డీవియేటెడ్ బై ఎనీ ఆఫ్ అదర్ టెంప్టేషన్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఏంటి ఆశ అంటే, అయ్యా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది అన్నాడు. నీ కొరకు ఆశపడుతున్నది అని అందరినీ, అన్నిటినీ తర్వాత విషయం అంత ముఖ్యం కాదు, వేరే విషయాలు నాకు అంత ముఖ్యం కాదు, బట్ నా ప్రాణం అంతా నీ మీద ఉందయ్యా అని. ఆ మాట చెప్పడానికి ఆ భక్తుడు అయ్యా నా దుప్పి నీటి వాగులు ప్రకాశపడినట్లు అంటే, ఇప్పుడు ఆ టయానికి దాహం వేస్తుంది అనుకోండి, నీళ్ళు ఏం కావాలి ఆ టైంలో దాని కొరకే ఎత్తుక్కుంటాం, అవునా? బాగా దాహం వేస్తుందంటే ఎక్కడైనా వాటర్ బాటిల్ షాప్ దొరికిద్దేమో, వాటర్ బాటిల్ షాప్ ఓపెన్ చేస్తుందేమో అదే అని అందుకోసం ఎదుగుతాం. కానీ ఆ టైంలో ఎక్కడ గోల్డ్ షాప్ ఉందో, లేకపోతే ఎక్కడ వేరే షాప్ ఉందో, బట్టల షాప్, అబ్బా భలే బాగుంది ఇది పలానా షాపింగ్ మాల్, అది చూడం. అట్ మూమెంట్ ఆఫ్ ఆ సమయంలో దాహం వేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఒక్క వాటర్ బాటిల్ దొరికితే ఎంత బాగుండు అనుకున్నాను, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మన డీప్ డిజైర్ అని ఆ సమయంలో దేవుని కొరకు ఆశపడేదిగా ఉండాలి. ఆశ అనేటువంటిది దేవుని మీద ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే, మన హృదయం అనేది దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తాము అనంటే, ఖచ్చితంగా దేవుని కొరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి వేరే వాటిని అంత ఎక్కువగా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వం. వాటి విషయంలో అంతగా మనము అయ్యో నా జీవితంలో అది ఉండదేమో, ఇది ఉండదేమో, మరి అదెట్లాగా ఇదెట్లాగా అని దాని గురించి రెండవ ఆలోచన రాదు. దాని గురించి ఎగ్జాంపుల్ ట్రై టు అండర్స్టాండ్ బుక్ ఆఫ్ రూతు గ్రంథము బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 verse 15 and verse 15వ వచనం నుంచి చదవండి. రూతు 1 బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 verse 15 and verse 15వ వచనం నుంచి, రూతు 1:15 నుంచి. చాలండి. సో చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అనమాట రూత్ చెప్పింది. ట్రూలీ స్పీకింగ్, రూత్ ఇప్పుడు మంచి వయసులో ఉంది. నౌ షీ కెన్ ఆల్సో గెట్ మ్యారీడ్ ఎనదర్ మ్యాన్ బికాజ్ హర్ హస్బెండ్ డైడ్ ఆఫ్టర్ షీ గాట్ మ్యారీడ్. ఇంకో వ్యక్తిని మంచిగా వివాహం చేసుకోవచ్చు. తన ఊరే ఆ ఊరు, ఆ దేశము, తనకి అంటూ ఎవరైనా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ ఊరు వాళ్ళు ఉన్నారంటే ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మోస్ట్లీ లేడీస్ అయితే నేటివ్ ప్లేస్లో ఉన్నారంటే అబ్బా వాళ్ళు ఇంకా ఏదో ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఉంటారు. భర్తల ఊర్లో వెళ్ళడానికి ఎక్కువ చాలామంది నేను లేడీస్ని అబ్జర్వ్ చేసి అంత ఇష్టపడరు. కానీ లేడీస్ వాళ్ళని పుట్టింటికి వెళ్ళాలంటే ఉదయం వెళ్ళొచ్చినా వాళ్ళు రాత్రి వెళ్ళాలన్నా రేపైనా ఎల్లుండి ఏం పెద్దగా ఏం హ్యాపీగా బాధపడరు. కానీ అదెందుకంటే అదొక చక్కని ఒక ఏమంటారు ఎఫెక్షన్, ఏమంటారు ఒక చక్కని ఆత్మాభిమానం. మోస్ట్ ఆఫ్ 85% to 90% నేను చూశాను, ఇది వాస్తవం. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ వాళ్ళు మదర్ల ఇల్లు కన్నా కూడా మదర్స్ ఇంటికే ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతము, మా వాళ్ళు, నేను. సో సేమ్ ఇప్పుడు రూతు విషయంలో చూస్తే బా నా బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ, మా ఆస్తులు ఉన్నాయి ఇక్కడ, మాకు అన్నీ ఇక్కడ మంచిగా ఉంది అంటే చాలు. పెద్దన్న పరిగెత్తుకుంటూ వస్తాడు, మామయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు, బాబాయ్ పరిగెత్తుకు వస్తాడు, పిల్లలకి ఏం కావాలన్నా చేస్తాడు. పోయి ఎక్కడికో వెళ్తే ఏం చేసేస్తాం అనుకొని కామన్గా ఆలోచన చేస్తుండొచ్చు కదా, రైట్? ఇజంట్ ఇట్? ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఈ మాట. ఈ వారంలో ఒక ఫోన్ వస్తుంది, మళ్ళీ ఏందో అన్న ఇట్లా మాట్లాడారు మీరు. లేదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక విషయం నేను జనరల్గా చెప్తున్నా వాక్యం, మీరేం టెన్షన్ పడద్దు. నా వే ఆఫ్ టీచింగ్, నా వే ఆఫ్ ప్రీచింగ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే మన షేప్ అంటే మన ప్రాసెస్ ఆఫ్ మైండ్ సెట్ మారాలి. అందుకని నేను చెప్తున్నా, ఇది ఇంతకాలం చదువుతున్నాం కానీ అప్పుడు ఏమైందంటే మైండ్ సో రూత్ ఏమనుకుందంటే, అరే ఇక్కడ నాకు అందరు ఉన్నారు కదా, ఈ ముస్లామ నయోమి ఏమతో వెళ్తే నాకేమొస్తుంది కదా. Naomi's husband died. Naomi's 2 children, 2 sons are died. Now she is without anything. ఆమె ఏమీ లేదు. ఇప్పుడు భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, విధవరాలుగా వెళ్ళిపోతుంది అల్లూరు. సో రూత్ ఈజ్ ఇన్ గుడ్ ఏజ్, మంచి వయసులో ఉంది. షీ కుడ్ హావ్ బీన్ దేర్.
మంచి కంఫర్ట్ జోన్ ఉంది, రైట్? మై మీనింగ్ ఈజ్ వెన్ యూ డిజైర్ దట్ హోమ్ టౌన్ ఆర్ యువర్ మదర్ ల్యాండ్ మీన్స్ ఆ కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతావు, రైట్? దట్ ఎఫెక్షన్. కానీ ఏమేముందో తెలుసా, అలా కాదు. ఐ మీన్ నువ్వు వెళ్తే, అదిగో నువ్వు వెళ్తున్నావు చూడు, నీ ఎంట రావద్దు అని చెప్పొద్దు. ఆమంటుంది నీకేమొస్తుందమ్మా నాతో పాటు వస్తే, ఇంక నా దగ్గర ఏం లేదు కదంటే నో 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 అంటే ఏంటి అసలు రూతు ఏమి పట్టుకుంది అంటే, ఎస్, ఏళ్ల దేవుడు, ఈ ప్రజల దేవుడు అసలైన దేవుడు, వాళ్ళ దేవుడి దగ్గర ఉంటే మ్యాక్సిమం మన లైఫ్ అసలు నిజంగా ఇంకా అంతకు మించింది ఇంకేమొద్దు అనుకొని ఆమె అర్థం చేసుకుంది. కాబట్టి ఆమె ఏమంటుందంటే, అమ్మా అత్తమ్మ నువ్వు ఇంకా అత్తని కూడా అలా అమ్మ అని పిలిచిన సందర్భాలను ఈ రూతుకి నన్ను చదివితే మీరు అత్తని అమ్మ అని సంబోధించిన సందర్భం. సో ఏమందంటే, నీ ఎంట రావద్దని చెప్పొద్దు, నేను విడిచిపెట్టొద్దని చెప్పొద్దు, నేను ఎట్లా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మీ ప్రజలు నీ దేవుడు ఉన్నాడు అక్కడికి వెళ్తున్నావు చూడు, నేను నా వాళ్ళని వదిలిపెట్టినా పర్వాలా, ఐఎమ్ రెడీ టు లీవ్ మై కంఫర్ట్ జోన్ బికాస్ దేర్ యువర్ గాడ్, రియల్ గాడ్, ఐ హ్యావ్ టేస్టెడ్ దట్ సచ్ గ్రేట్ గాడ్. ఆ గొప్ప దేవుని నేను రుచి చూశాను, అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను నిన్ను చూసి నీవేదో అసమర్థవంతురాలువో నువ్వు చేతగానువో అట్లా చూడలేదు, నేను నీ యొక్క దేవుణ్ణి నేను గ్రహించాను కాబట్టి అందుకోసం వేస్తున్నాను. సో అవర్ ఇన్సైట్, మన అంతరిక్ష దృష్ట్యా మనుషులు కాదు కానీ దేవుణ్ణి చూడగలిగినట్లుగా మన జీవితం కూడా ఉండాలి, మన దేవుని చూపించే వారంగా కూడా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఆ దేవుని ప్రేమ ఇతరులను కూడా చూడగలిగేటట్లుగా చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమన్నంటే రెడీ అయింది ఏదైనా కంఫర్ట్ జోన్ వదులుకోవడానికి, తన నేటివ్ ల్యాండ్ని వదులుకొని హ్యాపీగా ఆమెతో వెళ్ళడానికి వెళ్ళింది. కాబట్టి అన్నీ వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి, అంటే తన వారిని వదిలిపెట్టి ఓన్లీ షీ లవ్డ్ గాడ్, దేవుని కొరకే ఆశతో వెళ్ళింది. కాబట్టి దట్స్ వేర్ లేటర్ ఆన్ ద రిజల్ట్ ఈస్ ఇన్ హర్ లైఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దట్ ల్యాండ్, బోయాస్ గాట్ మ్యారీడ్ హర్ because she came with the hope, expectation. Actually there seems to be no chances for her when she was thinking in the initial days. ప్రారంభ దినాలు చూస్తే తనకేం తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు, బట్ ఆ హోప్ దేవుని మీద పెట్టుకుని దేవుని ప్రేమించింది కాబట్టి. సో వెన్ వి లవ్ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ సోల్, విత్ ఆల్ అవర్ స్పిరిట్, విత్ ఆల్ అవర్ స్ట్రెంత్, మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించే ఆశ, డిజైర్, ఆ కోరిక ఫుల్గా ఉంటే అదేం చేస్తుంటే మనల్ని బెటర్ లైఫ్లోకి మనల్ని తీసుకెళ్తుంది. బెటర్ లైఫ్లోకి మనల్ని తీసుకువెళ్ళి అక్కడ మన రియల్ లైఫ్ని ఎంజాయ్ చేపిస్తుంది. ఎస్, అఫ్ కోర్స్ దేర్ విల్ బి హర్డల్స్, దేర్ విల్ బి ప్రాబ్లమ్, దేర్ విల్ బి ట్రయల్స్, దేర్ విల్ బి సఫరింగ్స్. సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. కష్టాలు రావని నేను చెప్పట్లా. చాలామంది మీ కష్టాలని యేసు ప్రభు దగ్గరికి రండి, మీరంతా కూడా ఏదో రెడ్ కార్పెట్ మీద హ్యాపీగా నడిచినట్టు ఉంటుంది అనుకుంటారేమో. నో నో నో, వీ డోంట్ ప్రీచ్ దట్ వే. దేర్ విల్ బి, యూ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్, సవాళ్ళు ఉంటాయి, దేవుడు కష్టాలు, బట్ స్టిల్ హోల్డ్ ఆన్ టు గాడ్. దేవుని పట్టుకొని దేవుణ్ణే ప్రేమించు. అందుకనే రూతు జీవితం తర్వాత వేసి ఇట్ హ్యాస్ ఓన్లీ 4 chapters, 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆఫ్టర్ గోయింగ్ హోమ్ రీడ్ దీస్ చాప్టర్స్, ఇంటికి వెళ్ళి చదవండి. హౌ బ్యూటిఫుల్లీ, ఎంత అద్భుతంగా రూతు జీవితం ఎక్కడ ముగిసింది అనేది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ప్రారంభం కన్నా ముగింపు, ఆరంభం కన్నా కార్య ముగింపు. సో మన ప్రారంభం ఎంత గొప్పగా ఉందనేది కాదు, తర్వాత మన లైఫ్ ఎలా కొనసాగి ఎలా చివరిలో ఉంటుంది, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి దారిలోనే ఉందా, ఆ మధ్యలో లేకపోతే దారి తొలగిపోయి వేరే వాటిని ఆశపడుతున్నామా? సంసోన్ అదే అయింది కదా, దేవుణ్ణి ప్రేమించాయంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాల్సిన వాడు స్త్రీల మీద ఆశపడ్డాడు. సొలొమోను కూడా మొదటిగా దేవుని ప్రేమించాడు, కానీ తర్వాత స్త్రీలను ప్రేమించాడు. గేహాజీ దేవుని దగ్గర, ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉండవలసిన వాడు డబ్బుని ప్రేమించాడు, కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ఇలాగ బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోరాహ, దాతాన్, అబీరామ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లీడర్షిప్ పొజిషన్ గురించి మాకు చర్చిలో ఇంపార్టెన్స్ కావాలని చెప్పి మోజెస్ మీద తిరగబడ్డారు. ఏమైంది? భూమి నెరవేర్చి వాళ్ళ కుటుంబాలతో సహా మృంగివేసింది. సో లైక్ దట్ మెనీ దే హ్యావ్ డిజైర్స్, బట్ దోస్ డిజైర్స్ ఆర్ నాట్ గాడ్లీ డిజైర్స్. వాళ్ళకున్న కోరికలు ఉన్నాయి కానీ అవి దైవ సంబంధమైన కోరికలు కాదు. కాబట్టి అందుకని వారికి ఆ పనిష్మెంట్ లేకపోతే ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ అని అలా వచ్చింది. బట్ ద పర్సన్ హూ హ్యాస్ డిజైర్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆశ, దేవుని కొరకు తృష్ణ ఉన్నది చూడండి రూతుకి. ఆ తృష్ణ తన జీవితంలో
ఒక బ్లెస్సింగ్ లైఫ్గా మార్చింది. నాట్ ఓన్లీ దట్, లేటర్ ఆన్ రూత్ జీవితం ఏంటో తెలుసు. యాక్చువల్లీ షీ ఈజ్ అ జెంటైల్, నాట్ ఇజ్రాయెల్ వంశానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్యురాలు. బట్ వెన్ యూ రీడ్ ద జీసస్ క్రైస్ట్ బర్త్ లీనేజ్, యేసుక్రీస్తు యొక్క పుట్టిక వంశావళి చదివితే అక్కడ ఆ వంశావళిల పట్టికలో ఈ రూతు కూడా ఉంది. రూతుని కూడా దేవుడు వాడుకున్నాడు. రూతు సంతానాన్ని కూడా దేవుడు యేసుక్రీస్తు రావడానికి వంశావళి. చూసారా, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఒక రాజవంశానికి మేము కూడా రాజుల వంశానికి సంబంధించిన వాళ్ళమండి అని చెప్పుకుంటే ఎంత గ్రేట్గా ఫీల్ అవుతాం. సేమ్ వే ఇప్పుడు రూత్ యొక్క లైఫ్ స్టైల్ చూసినప్పుడు తన యొక్క జీనియాలజీలో క్రీస్తుని జన్మించడానికి ఆ రూత్ కూడా క్రీస్తుని జన్మించడానికి వాడిన వంశావళిలో రూతుని కూడా దేవుడు వాడుకున్నాడు. సో వాట్ డస్ ఇట్ మీన్? No matter what you go through, but you just love God with all your heart, that's where you can be a great testimony for God. నువ్వు ఏమున్నా ఏం లేకపోయినా దేవుని మాత్రమే ప్రేమిస్తూ దేవుని పట్ల ఆసక్తిని కనపరచు. ఈ ఆసక్తి కూడా ఎలా వస్తుందంటే, మనం నిజంగా మనసులో అయ్యా నాకు నిన్ను ప్రేమించాలని ఆశతో ఉన్నానయ్యా, నాకు నువ్వే కావాలని అనుకుంటే దానికి అప్పుడు అది మనం ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన కృపను దేవుడిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని టెంప్టేషన్స్ వస్తాయి, రైట్? ఈ టెంప్టేషన్ శోధనలు అనేవి ఏం చేస్తాయంటే మనల్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుణ్ణి ప్రేమించకుండా వేరే వాటిని ప్రేమించేటట్లు చేస్తాయి. అది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, జాబ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, ఆర్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. సమ్ టైమ్స్ అవి ఏమైతే మన మనసుని, అందుకనే ఇందాక Matthew 6:21 చదివాం, నీ ధనం ఎక్కడ ఉండునో, వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ యువర్ హార్ట్. నీ ధనం ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంది. లాస్ట్ వీక్ వీ హర్డ్ ద మెసేజ్ అబౌట్ ట్రెజర్స్ ఇన్ హెవెన్, రైట్? గత వారం వాక్యం ఏమన్నామంటే పరలోకమందు నీ యొక్క ధనాన్ని సమకూర్చుకోవడం గురించి, భూలోకంలో కాదని. సో ఇప్పుడు ఈ వచ్చిన మత్తయి సువార్త 6:21 ఉందంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ ట్రెజర్? ఈజ్ ఇట్ గాడ్ ఆర్ ద వరల్డ్? దేవుడా లేక లోకమా? ఇఫ్ ఇట్ ఈస్ వరల్డ్, ఒకవేళ ఇది లోకమైతే చూడండి, 1 John chapter 2, మొదటి యోహాను పత్రిక, 1 John, నాట్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ బట్ ద జాన్ ఎపిస్టల్స్, 1 John, ఆ యొక్క యోహాను పత్రిక, హెబ్రీ ఫిలోమన్ తర్వాత, హెబ్రీ యాకోబు తర్వాత 1 John, పేతురు ఉంటుంది, ఆ తర్వాత 1 John ఉంటుంది. 1 John chapter 2 రెండవ అధ్యాయంలో 15, 16, 17 వర్సెస్ చదువుదాం. చూడండి, అక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. డస్ ఇట్ మీన్ దట్ యూ కెనాట్ యూస్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్? అంటే ఈ లోకంలో వాటిని వాడుకోకూడదని. ఫర్ ఎగ్జాంపుల్, మనం కూరగాయలు కొనుక్కోవాలి, అది లోకంలోనే ఉన్నాయి కదా. ఆర్ వీ నీడ్ టు వేర్ క్లోత్స్, వస్త్రాలు కొనుక్కోవాలి, అవి మరి వేసుకోవద్దనా? డస్ ఇట్ మీన్ దట్ వే? నో. You have to buy your clothes, you have to have your houses, you have to have a property, but what does it mean is don't love them. వాటిని ప్రేమించొద్దు. జస్ట్ యూజ్ దెమ్ యాజ్ అకార్డింగ్ టు యువర్ నీడ్. నీ అవసరత ఏముందో దాని వరకే ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, యాజ్ పర్ ద నీడ్ ఐ జస్ట్ నీడ్ టు యూజ్ ఇట్. ఐ షుడ్ నాట్ లవ్ ఇట్ మోర్ దెన్ మై గాడ్ ఆర్ మోర్ దెన్ మై పీపుల్, రైట్? ఈ మొబైల్ని నేను ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా దేవుని పట్టించుకుని మొబైల్తోనే దీన్నే ప్రేమించాను అనుకోండి, ఇట్స్ నాట్ కరెక్ట్. సేమ్ వే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి అన్నాడు, రైట్? అంటే ఆశ అనేది వాటి మీద ఉండకూడదు. వై? ఎందుకని? ఇంకా అక్కడే 15 కంటిన్యూ. ఎవడైనను సో దేర్ ఈజ్ ఓన్లీ వన్, యూ కెనాట్ కీప్ 2 at a time. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఉంది, గ్లాస్లో ఆ గ్లాస్ నిండా నేను ఏం చేశానంటే రైస్ వేశాను. ఓకే, ఐ ఫిల్ దట్ గ్లాస్ విత్ రైస్. నౌ కెన్ యూ పుట్ సమ్ షుగర్ ఇన్ దట్ గ్లాస్? నో, ఇట్స్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ రైస్. ఇప్పుడు ఆ రైస్ అంతా నిండిపోయింది, మళ్ళీ షుగర్ వేయాలంటే ఏం చేయాలి? దాన్ని నేను ఎంటీ చేసేయాలి, రైట్? సేమ్ వే ఇప్పుడు దేవుని ప్రేమ, లోకపు ప్రేమ మనకు ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఫర్ వరల్డ్, దెన్ యూ కెనాట్ హ్యావ్ లవ్ ఆఫ్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకపు తండ్రి ప్రేమను కలిగి. సో ఎనీ ఆఫ్ వన్, రెండు ఒకసారి ఉండలేదు మనలో. సో ఈ లోకాన్ని ప్రేమిస్తున్నట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16, 1 John chapter 2 verse 16. లోకంలో ఉన్నదంతా కూడా లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి.
కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు రైట్ నిరంతరమును నిలిచిన పర్సన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్, దట్స్ వేర్ హీ కెన్ లివ్ ఫర్ ఎవర్. ఈ సేమ్ సెంటెన్స్ మీరు రూత్ లైఫ్ని అప్లై చేయండి. రూత్ వాజ్ విల్లింగ్ టు డూ ద గాడ్స్ విల్, ద విల్ ఆఫ్ ఫాదర్, ఆ విల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమ, ఆ దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి, అన్నిటినీ కంఫర్ట్ జోన్ని వదులుకోవడానికి షీ వాజ్ రెడీ. షీ జస్ట్ హ్యాస్ అ డిజైర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. అన్నిటినీ వదులుకొని ఆ దేవుని చిత్తాన్ని చేయడానికే నేను వస్తాను అని బయలుదేరింది. కాబట్టే దట్స్ వేర్ నౌ టిల్ టుడే వీఆర్ రీడింగ్ ఆఫ్ హర్ రికార్డ్స్. ఆమె యొక్క చేసిన ఖ్యాతి, ఆమె జీవిత విధానం గురించి ఇప్పటికీ కూడా మోర్ దెన్ 4,000 ఇయర్స్, 4,000 సంవత్సరాల తేడా వచ్చినా ఇప్పటికీ కూడా టిల్ టుడే వీఆర్ రీడింగ్ అబౌట్ ద ఉమెన్ రూత్. సేమ్ వే నీ సాక్ష్యం కూడా ఇట్ కెన్ రిటైన్ ఫర్ ఎవర్. దేవుడు నువ్వు కూడా దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా ఉంటే God will not destroy your family. God will not put you to down. God will not make you to just wipe away from the picture. But make sure that you will be there forever because you are loving God and you are willing to do His will. దేవుని ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వు సిద్ధపడి ఉంటే అప్పుడు ఆయన నిన్ను తుడిచివేసేయడు. Wherever you are in the church or in the society, in your office, in your family, కుటుంబంలో ఉన్న, సొసైటీలో ఉన్న, సంఘంలో ఉన్న, ఆఫీస్ ఎక్కడున్నా నీ పేరు ఇంకా ఎక్కువగా దేవుడిస్తాడు, ప్రతిధ్వనించేటట్లే చేస్తూ ఉంటాడు. ఎస్, సో అండ్ సో సిస్టర్, ఆ సిస్టర్ గారి సాక్ష్యం ఇట్స్ రియలీ గ్రేట్. షీ లవ్డ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆమె దేవుణ్ణి ఎక్కువ ప్రేమించింది, ఎందుకని దేన్నన్నా కూడా కాదనుకొని, అందుకే ఆమె జీవితాన్ని సాక్షి. సేమ్ వే ఇట్ కెన్ బి అబౌట్ ఆల్ ఆఫ్ అస్. మనందరి గురించి, రూత్ గురించి చెప్పుకున్నాం, ఎస్ మన గురించి కూడా. ఎందుకంటే దేవుని పట్ల ఆశ. సో వాట్ ఈస్ యువర్ డిజైర్ టుడే? ఈజ్ ఇట్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో ఉన్న ఆశలా, ఆర్ ఈజ్ ఇట్ ఆఫ్ గాడ్, దేవునికి సంబంధించిన ఆశ? నథింగ్ రాంగ్, యూ హ్యావ్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు లవ్ దెమ్. గాడ్ ఓన్లీ టోల్డ్ దెమ్ టు లవ్ దెమ్. దేవుడే చెప్పాడు వాళ్ళని ప్రేమించాలని. బట్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ స్పిరిట్, ద ప్రయారిటీ, ద హోల్ ఆఫ్ యువర్ హార్ట్ హ్యాస్ టు బిలాంగ్ టు గాడ్. నీ హృదయం అంతా కూడా దేవునికి సంబంధించింది అయి ఉండాలి. నీ హృదయంలో వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్, రైట్? సో నీ హృదయంలో ఉండాల్సిన ఆ ధననిధి ఏంటంటే ఇప్పుడు దేవుడై ఉండాలి. దట్స్ వేర్ యూ కెన్ రియలీ గెట్ కనెక్టెడ్ టు. సో ఆ విధంగా ఉండటానికి దేవుడు మనకి దయచేయండి. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాము. మరి జనరల్ వాక్యం ప్రార్థన చేశాక మనకి వాళ్ళ పాల్గొన్న ప్రకాష్ బాబు గారు వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రార్థించుకుందాం. సర్వసృష్టికర్త, సర్వలోకానికి రక్షణకర్త, సర్వలోకానికి మాదిరికర్త అయిన పరలోకమందున్న మా తండ్రి, నీకే నాయన ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎంతో మంచి భాగ్యాన్ని నాయన ఇక్కడ ఉన్న మా అందరికీ మీరు నాయన ఇచ్చినందుకు ఎంతో నాయన దేవుడా తండ్రి మేము సంతోషిస్తున్నాం. అంతేకాకుండా నాయన దేవుడా తండ్రి, మొదటి ఉపమానంలో నాయన మీరు మొదటి వాక్యంలో మాట్లాడినట్టుగా నాయన దేవుడా తండ్రి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు, ఆకలి కలిగిన ప్రాణాన్ని నాయన దేవుడా తండ్రి మేలుతో నింపి ఉన్నానన్నావు. నాయన దేవుడా తండ్రి, మేము ఈ లోకంలో ఆశపడకుండా నాయన మీ కొరకు ఆశపడేవారంగా, నాయన ఈ లోకంలో ఆకలి కొనినట్లు కాకుండా నాయన మీకోసం ఆకలి కొనే వారంగా ఉండులాగిన కృపను దయచేయమని నేను మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే నాయన దేవుడా తండ్రి, రెండవ వాక్యంలో కూడా నాయన దేవుడా తండ్రి మేము ఏ విధంగా నాయన మిమ్మల్ని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో నాయన, పూర్ణాత్మతో నాయన, పూర్ణ శక్తితో ప్రేమించమన్నారు. అదే కాకుండా నాయన దుప్పి నాయన ఏ విధంగా నాయన నీటి వాగుల కొరకు ఆశపడి ఉంటున్నదో నాయన మేము మీ కొరకు నాయన ఈ లోకంలో ఆశపడే వారంగా నాయన ఉండలాగా నాయన ఉండాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అంతేకాకుండా నాయన మేము నిరంతరం నిలిచి ఉండాలంటే నాయన దేవుడా తండ్రి మీ చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. దేవుడా తండ్రి, నాయన మీ వాక్యం ద్వారా నాయన మేము విన్న వాటిని నాయన మీ చిత్తం కోసం మేము జీవించి నిరంతరము నాయన మేము నాయన నిలిచి ఉండే కృపను మాకు దయచేయమని దేవుడా తండ్రి, అట్టి భాగ్యాన్ని ఇక్కడున్న మా అందరికీ కూడా నాయన మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పిల్లల్లో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్
టు పార్టిసిపేట్ ఇన్ ద కమ్యూనియన్. తలలో వంచి కళ్ళు మూసుకొని మన యొక్క హృదయాలు దేవుని కొరకు సిద్ధపాటు చేసుకుందాం. అయోగ్యంగా బల్లలో చేయవే రాదు అని ఉంది. అయోగ్యంగా అంటే మనం ఇంకా కొన్ని రకాలైనటువంటి పాపపు ఆలోచనలతో జీవిస్తున్నామేమో, ఎవరి మీదన్నా ద్వేషంతో జీవిస్తున్నామేమో, అవంతా కూడా అయోగ్యత. దేవుని దగ్గర క్షమాపణ కోరదాం. కొందరు రక్షణ పొందకుండా ఈ బల్లలో పాల్గొంటారు. ముందు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షగా హృదయంలో అంగీకరిస్తేనే నువ్వు బల్లలో పాల్గొనే యోగ్యత నీకుంటుంది. కాబట్టి ఈ రొట్టె రసం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ హృదయంలో యేసుని నువ్వు సొంత రక్షగా అంగీకరించి ఉంటేనే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా అన్నాడు. యేసు నీ కొరకు సిలువలో చనిపోయాడు. యేసు నీ పాపాల కొరకు సిలువలో రక్తం కార్చాడు. యేసు కార్చిన రక్తంలో మన పాపాలు కడిగివేయబడ్డాయి. యేసు సిలువలో పొందిన గాయాలు, శ్రమ, శిక్ష మనకి విమోచన ఇచ్చింది. కాబట్టి సిలువలో బలి అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో మన కొరకు త్యాగమైపోయిన క్రీస్తుని తలపోసుకుందాం. సిలువలో మన కొరకు ఏ విధంగా ఆయన వేదన భరించాడు, అవమానం భరించాడు, ఏ రకంగా మన గురించి ఎంత అవమానాలు ఎదుర్కొంటూ కూడా మన రక్షణ గురించి కార్యాన్ని వదిలిపెట్టకుండా దాన్ని ముగించాడు. మరణించాడు. మరణించటమే కాదు, సమాధిని జయించి తిరిగి లేచాడు. అందుకనే ఒక విజయవంతమైన దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఓడిపోయిన వాడైతే మనం ఆయన జ్ఞాపకం చేసుకునే వాళ్ళం కాదు. ఆయన గెలిచిన వాడు. సిలువని జయించాడు, సిలువని గెలిచాడు, సమాధిని జయించాడు. ఇగో అన్ని పాపపు శోధనలు జయించి మన కొరకు ఆ గొప్ప కార్యాన్ని, ఆ సిలువ బలియాగాన్ని మన కొరకు జరిగించాడు. ఆ సిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ సిలువ బలియాగాన్ని హృదయంలో తలపోసుకుందాం. నీ కొరకు ఎంతగా ఆయన వేదన భరించాడు. నీ కొరకు ఎంతగా ఆయన అలనాడు ఆ యొక్క రోమా సైనికులు కొడుతూ ఉండగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. దాచుకోలేదు. ఎందుకంటే ఆయన ఆశ అంతా కూడా నిన్ను నన్ను రక్షించాలని, ఆయన ఆశ అంతా కూడా మనల్ని విమోచించాలని, నీ పాపాన్ని క్షమించాలని. కాబట్టి క్రీస్తుని మనం తలపోసుకుందాం. మన చేతిలో ఉన్న ఈ రొట్టె మన కొరకు విలువబడిన క్రీస్తునే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తుని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించుదాం. మహోన్నతుడైన మా దేవ, పరలోకపు తండ్రి, అవును ప్రభా, పాపం చేసింది మేము, నీ దృష్టిలో చెడు చేసి దూరం అయిపోయాం. నీకుతో సంబంధం లేకుండా తండ్రి మేము దూరంగా వెళ్ళిపోతే, పడిపోతే, అయ్యా మమ్మల్ని తిరిగి మరలా నీతో సంబంధం కుదుర్చుకోవాలని చెప్పి అయ్యా నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు మధ్యవర్తిగా పంపించి మమ్మల్ని రక్షించాలనే ఆశతో, మీ బిడ్డలుగా చేసుకోవాలనే ఆశతో క్రీస్తు ఆ సిలువలో బలియాగమయ్యారు. క్రీస్తు కొరడాలతో కొట్టించుకున్నాడు. ఆ శరీరాలు గాయాలు పొందాడు. అందుల కొరకు మీకు మేమేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి అని చెప్పాను. అవును, క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభా, పరలోకపు తండ్రి, పాపం చేసింది మేము, మా హృదయాలన్నీ కల్మషంతో నింపండి. పాప హృదయాలుగా ఉన్న మమ్మల్ని అయ్యా ఈ లోకంలో ఏ పదార్థము మా పాపాన్ని కడగలేదు. అందుకనే పాపము లేని రక్తం కావాలి కాబట్టి, పరిశుద్ధ రక్తం కావాలని పాపం లేనివాడుగా నీ కుమారుని ఈ లోకంలో శరీరీతిగా జన్మింపజేసి, పాపము లేని తన ప్రాణాన్ని తన్ని మా కొరకు ఆ రక్తంగా సిలువలో కార్చి అయ్యా ఆ పరిశుద్ధిని రక్తం ద్వారా చిందించి రక్తంలో మా పాపాలన్నిటినీ కడిగి వేశారు. ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా నువ్వు తీర్చావు. నీ ఉగ్రత అంతా మా మీద నుండి తొలగించేశావు. అందులో బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రలో పాల్గొ. సర్వోన్నతుడైన మా తండ్రి, పరలోకపు దేవా, సర్వశక్తికి సర్వసృష్టికి ఆత్మతో నీవు మమ్మల్ని కూడా నూతన సృష్టిగా క్రీస్తులో సృష్టించుకున్నావు. నీకు వందనాలు అయ్యా. క్రీస్తును బట్టే ఈ నూతన జన్మ, ఈ నూతన సంబంధ బాంధవ్యం నీతో కలిగింది. నీకు వందనాలు
అయ్యా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నాం, అందుకనే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునేటట్లుగా బల్లలో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చాము. నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న వారిలో తండ్రి బల్లలో పాల్గొన్న ప్రతి సహోదరుడు మీరు ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే బల్లలో పాల్గొనలేకపోయారో వారికి కూడా మరొక అవకాశం దయచేయండి. వారికి నీ కృప చూపించండి. అయ్యా నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరికీ నీ కృపాకార్యం జరిగించమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నడిపించునావా నడి సంద్రమున దేవా, నా జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించునావా. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుము నా సేవ జేగును నడిపించు నా నావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నా జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నా నావా. చివరి ప్రార్థన. మా గొప్ప దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు
అయ్యా నీవు చేసిన మేలుపకారాలు బట్టి ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలందరూ వచ్చారు నీ సన్నిధిలో. మేము వాక్యాలను అవును ఆశలు, మా ఆశలు ఏమై ఉన్నాయి, మా ఆశలు నెరవేర్చడానికి నువ్వు ఉన్నావు. అయితే అది నీ చిత్తానుసారంగా ఉండే ఆశలు, నిన్ను సంతోషపరిచే ఆశలుగా ఉండటానికి మా అందరికీ సహాయం చేయండి ప్రభా. ఋతు జీవితాన్ని మాకు ఉదాహరణగా చూపించావు కాబట్టి ఆశలు లేవు అనుకున్న చోట మరలా నువ్వు నిరీక్షణ కలిగించి గొప్ప జీవితాన్ని ఇచ్చే దేవుడు అని కూడా ఋతు జీవితం ద్వారా చూపించావు కాబట్టి మేము కూడా ఎక్కడ ఏది ఏ ఆధారం కనపట్టలేదు అనుకున్న దగ్గర కూడా మా దేవుడి దగ్గర ఉంటే, మా దేవుని ప్రేమిస్తే అంతే చాలు, మిగిలినంత జీవితం గొప్ప ఆశల వలయంగా మారుస్తాడని ఆశ అందరిలో కలగచేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారితో తోడుగా ఉండండి. వందన ఎగ్జామ్ విషయంలో వారు మరలా ఎగ్జామ్స్ రాయాలా, వారు ఏం చేయాలని గవర్నమెంట్ వారు తీసుకునే డెసిషన్ జ్ఞానంగా ఉండటానికి సహాయం చేయండి. యాషవద్ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. రాణి సిస్టర్ గారి కాలు మీ నొప్పిని మీరు తగ్గించమని కోరుచు ఉన్నాం. అలాగే తండ్రి శ్యామలా సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు ముట్టండి, తనకి శక్తిని బలమును దయచేయండి. ఝాన్సీ చెల్లెమ్మ కూడా ఎగ్జామ్ కొరకు వెళ్ళిండగా ఎగ్జామ్లో తోడయ్యండి. అయ్యా ఉదయవలే కొరకు అజయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కూడా మంచి జాబ్ దయచేయండి. వారు ఉండటానికి వీళ్ళు చక్కని ఉద్యోగం, కుటుంబంగా కట్టబడటానికి వారిని నీ చిత్తంలో నడిపించండి. అలాగే షారన్ డాక్టర్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. షారన్ డాక్టర్ గారు కూడా తండ్రి అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సహాయం చేసావు కంప్లీట్ చేసుకోవడానికి స్టడీస్ అన్నింటిలో. అయితే ప్రభా మరలా మంచి ప్లేస్లో మంచిగా జాబ్ కొరకు కూడా ప్రార్థన, ప్లేస్మెంట్ మీరు దయచేయండి. ఏ కాలేజ్లో కరెక్ట్ ఆ కాలేజ్లో మీరు తనకు దయచేయండి. అలాగే ప్రభా ప్రత్యేకించి మరి కిరణ్ బ్రదర్ గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతుండగా వారికి నువ్వు అవకాశం దయచేయండి. ఇంకా ప్రభా మరి నిర్మలా సిస్టర్ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి నీ కృప దయచేయండి దేవా. మరి ఇక్కడ జాన్ బ్రదర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని తండ్రి నీ సన్నిధిలో ఇంకా ఆశీర్వదించండి. పిల్లలని పాటలు పాడటానికి, వాయిద్యాలు వాయించడానికి మీరు ఉపయోగించుకోండి. ప్రకాష్ బ్రదర్ గారితో వారితోనూ తోడుగా ఉంది. అయ్యా మందిరానికి రాలేని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పృథ్వీ బ్రదర్ ఎక్కడున్నా తనతో తోడుగా ఉంది. అలాగే లక్ష్మీ సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ నుంచి ఊరు మారి వెళ్ళి ఉండగా శ్రీలక్ష్మి ఆంటీ గారు కూడా మీరు తోడుగా ఉండి ఆమె ప్రతి ఆదివారం అక్కడ మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా ఇంకా ఈ సంఘస్థులు ఎవరైతే మిస్ అవుతున్నారో వారందరూ ఆదివారం రావడానికి నీ సహాయం చేయండి. ఇదిగో ప్రభా నీ బిడ్డలు ఇచ్చిన కానుకని పరలోకపు సేవ కొరకు మెండుగా వాడుతుంది. ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి. అయ్యా కోటి బ్రదర్ వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి ఇక్కడ ముగించుకుని మరలా వెళ్తూ ఉండగా మాతో కూడా నువ్వు తోడైన తిరిగి మరలా ఆదివారం కలుసుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మక ఆపుదల, దేవదూతుల సంరక్షణ, కుమారుని సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమ ఇప్పటికెళ్ళప్పుడు సదాకాలం ఇచ్చినట్టు చేయమని మా ప్రియుడును గాని నేను యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.